నెల్లూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో స్వయంభుగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఆకుల కొండలరావు మాట్లాడారు. ఈ రోజు నుంచి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని, 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు భక్తుల ఆనంద ఉత్సవాల మధ్య ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులు పెద్దింటి సూర్యనారాయణ స్వామి మాట్లాడుతూ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఆలయంలో 5 రోజుల పాటు నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు 1,00,000 కుంకుమార్చన పూజలు జరుగుతాయని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, ధ్వజారోహణం, తెప్పోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జై హనుమాన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిచే నిర్వర్తించబడుతున్న శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు, అనగా మంగళవారం వరకు హనుమత్ జయంతి మరియు కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నాం. రేపు అనగా శనివారం శుక్రవారం సందర్భంగా సాయంత్రం నుండి ధ్వజారోహణ ఇతర కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ప్రారంభం జరుగును. 1వ తారీఖు హనుమత్ జయంతి పురస్కరించుకుని వివిధ పూజా కార్యక్రమాలు, 2వ తారీఖుని హనుమత్ సంవత్సర సమేత హనుమత్ కళ్యాణం, 3వ తారీఖు శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయంలో ఉపాలయం ఉన్న అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, మరియు 4వ తారీఖున మహాపూర్ణావతి, తదనంతరం చక్రస్నానంతో ఈ ఉత్సవ కార్యక్రమాలు పూర్తవటం జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా విశేషంగా ఉచిత ప్రసాదం, మజ్జిగ చలివేంద్రం, అలాగే అన్నప్రసాద వితరణ, దివ్యంగా అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పూర్తి చేసి ఉన్నాం. ఈ ఉత్సవాల పూజా కార్యక్రమాల గురించి మా స్వామి వివరిస్తారు. పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమదే. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో ఆంజనేయ స్వామి వారు పూర్వాభాద్ర నక్షత్రంలో శనివారం నాడు ఆవిర్భవించారని చెప్తారు. కనుక వైశాఖ మాసంలో ఈ పాంచాక్షిక దీక్షతో వైఖాన సాగమోక్తం ప్రకారంగా శుక్రవారం ఉదయం ప్రాతకాలార్చన, తదుపరి స్వామివారికి బాలభోగ నివేదన, అనంతరం స్వామివారికి ప్రత్యేకమైనటువంటి నిజరూప దర్శనం. స్వామివారి చందనం 365 రోజులు పూసిన ఈ సింధూరాన్ని రేపు తీతగా తీసేసి, తదుపరి స్వామివారికి విశేషంగా అర్చక స్వాములే స్వామివారికి అభిషేకం చేసి నిజరూప దర్శనాన్ని ఇస్తారు. తదుపరి సాయంత్రం స్వామివారికి అంకురార్పణ, ముసంగ్రహణ విధి విధానాలతో స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి శనివారం నాడు స్వామివారి జయంతి మహాపర్వదినం కావున స్వామివారికి విశేషంగా లక్షార్చన జరుగును. అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద వితరణ. మర్నాడు ఆదివారం నాడు స్వామివారికి సువర్చల హనుమత్ కళ్యాణం ప్రత్యేకంగా విశేషంగా జరుగును. కావున భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అనంతరం స్వామివారం నాడు ఉపాలయమైన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వామివారికి శాంతి కళ్యాణం నిర్వహింపబడును. అనంతరము మంగళవారం విశేషము స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావున స్వామివారికి విశేషమైన అర్చనలు,
అనంతరం స్వామికి మహాపూర్ణాహుతి, మహాశాంతి హోమాలు, మహాపూర్ణాహుతి తదుపరి అనంతరం స్వామివారి మండపంలో స్వామివారికి చక్ర స్నానము, అనంతరం సాయంకాలం స్వామివారికి తెప్పవస్తుంది. ఈ 5 రోజుల్లో విశేషముగా స్వామివారి ఉత్సవములు జరుపబడును. కావున భక్తులందరూ స్వామిని దర్శించి తరించి తీర్థ ప్రసాదం స్వీకరించి తరించగోరుచున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్.